హలో అందరికీ నమస్కారం. ఈరోజు మన కిచెన్లో స్ట్రైట్గా రెస్టారెంట్ వైబ్స్కి టేక్ ఆఫ్ బటర్ నాన్ విత్ వైట్ చికెన్ కర్రీ తయారు చేసేద్దామా? వచ్చేసేయండి. ఫస్ట్ డవ్ కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 2 కప్స్ పిండి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లోనే కర్డ్ కూడా యాడ్ చేసుకొని అండ్ కొంచెం మిల్క్ వేసుకుంటూ మంచి సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ చాలాసేపు డోని నీట్ చేయాలండి. ఎంతసేపు మనం నీట్ చేస్తే అంత పర్ఫెక్ట్ మనకి సాఫ్ట్ నాన్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం కింద మంచి క్లీన్ చేసేసుకొని కొంచెం పిండి వేసుకుంటూ చాలాసేపు నీట్ చేయాలి. మినిమం ఒక 10 minutes అయినా నీట్ చేయండి. మనకు అంత సాఫ్ట్ డో వస్తుంది. అండ్ మంచిగా డో ప్రిపేర్ చేసేసుకున్నాక దాన్ని మంచిగా పక్కన రెస్ట్ ఇచ్చేద్దాం. అండ్ ఈలోపు మనం చికెన్ మ్యారినేషన్ చేసేసుకుందాం. చికెన్ మ్యారినేషన్ కోసం ఒక బౌల్లో చికెన్ పీసెస్ వేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్కి మొత్తం పట్టించాలి. అండ్ నెక్స్ట్ దాంట్లోనే కర్డ్, మిల్క్ అండ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే మీగడే యాడ్ చేశాను. మంచిగా కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఈలోపు మనం మసాలా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజలు అండ్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా వేగించేసుకుందాం. అది మంచిగా వేగాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు అండ్ దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మగ్గించేసుకుందాం. అది మంచిగా మగ్గాక దాంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి దాంట్లోనే కొంచెం మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసి మంచిగా ఉడకనిద్దాం. అండ్ ఈలోపు మనం బటర్ నాన్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న డౌలోంచి కొంచెం పిండి తీసుకొని మంచిగా బటర్ నాన్ లాగా రోల్ చేసుకోవాలి. అండ్ రోల్ చేసేసుకున్న తర్వాత పైన మనం కొంచెం వాటర్ రాయాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని రివర్స్లో పెట్టి దాన్ని హీట్ చేయాలి. ఆ హీట్ చేసిన ప్యాన్ మీద మనం ఇందాక చేసి పెట్టుకున్న నాన్ని స్టిక్ చేయాలన్నమాట. బబుల్స్ వస్తున్నప్పుడు ప్యాన్ ఫ్లిప్ చేసి నాన్ని డైరెక్ట్గా ఫ్లేమ్ పైన కాల్చాలి. సో మనకి గోల్డెన్ స్పాట్స్ రాగానే మన బటర్ నాన్ రెడీ. వేడిగా ఉన్నప్పుడే బటర్ అప్లై చేసుకుంటే ఆ స్మెల్ నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఈలోపు మన వైట్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సో అంతే, ప్లేట్లో బటర్ నాన్, పక్కనే క్రీమీ వైట్ చికెన్ కర్రీ. ఒక్క బైట్ తింటే రెస్టారెంట్ ఎందుకు, మన ఇల్లే రెస్టారెంట్ అయిపోతుంది. అంతే అండి, ఈ బటర్ నాన్ విత్ వైట్ చికెన్ కర్రీ ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా ట్రీట్ ఇవ్వండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ కూడా ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ యమ్మీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.